అప్పటికంట ఇప్పుడు చాలా జనం పెరిగారు, చాలా మందికి ఓట్లకి వాటికి అందరూ ఒప్పుకున్నారు, చెందారు. మా ఆయనకి అక్కడ ఇసుక కూడా వచ్చింది, అక్కడికి వచ్చింది. పోయిన చుట్టూ ఇక్కడే వచ్చింది, ఇప్పుడు అమ్మ ఇసుక కూడా వచ్చింది అంటే అక్కడికి పోయారు. అబ్బాయి పంపించాడు, అక్కడ పోయారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు కూడా చాలా మంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. వాళ్ళకు ఏం చెప్తారమ్మా? నానా మరి లిస్టులో ఉండాలి కదమ్మా. మరి ఓటుకు దూరంగా ఉంటే ఎలా కుదురుతుంది? మన బతుకుదారు అంతా ఈ ఓట్లలో ఉంది కదా. రేపు పొద్దున్న లిస్టుల్లో కూడా రావాలి కదా. మరి వాళ్ళు ఓటుకు రాకపోతే వాళ్ళు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు కదా. దాన్ని బట్టి ఉన్నా కానీ వేయట్లేదు. మరి ఎందుకు వేయట్లేదో తెలుస్తలేదు. మరి అది మాకేమొస్తుంది, వేస్తే మాకేమొస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. ఓటు వేస్తే మన లిస్టులో ఉంటే మాకేమన్నా వస్తుంది అని మాకు ఆశ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ సారు మాకు ఇల్లు ఇస్తాము, అవి ఇస్తాము, ఏయో 4 రూట్లు పెట్టాడు, అవన్నీ పెట్టారు. ఇంకా 2500 వేస్తామన్నారు. బస్సు ఇప్పటికైతే మాట ఒక బస్సు ఫ్రీయే ఉంది.